పుష్కరం అంటే 12 ఏండ్లు. 12 ఏండ్లకు పారి నదులకు పుష్కరాలు వస్తాయి. అది సుత 12 రోజులు. గంగా, యమున, కృష్ణ, గోదావరి, కావేరి ఇట్లా ఎన్నో నదులకు పుష్కరాలు వచ్చినాయి. అందులో తానాలు చేస్తే పుణ్యం వస్తుంది. పెద్దలకు పిండం పెడితే ఆత్మలు నిమ్మల పడతాయి అని మనోళ్ళ నమ్మిక. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే రేపటికాంచే సరస్వతి నది ఆఖరి పుష్కరాలు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సకల సౌలతులు చేసింది సర్కారు. కంచి కామకోటి పీఠం జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పొద్దుగాల నదులకు దిగుడుతోటి పుష్కరాలు షురై 12 రోజులు జూన్ 1 దాకా నడుస్తాయి. ఈ కాలంలో స్నానం ఆచరించడము, అలాగే పితృదేవత పిండ ప్రదానం చేయడము, తిలతర్పణాలు చేయడము చాలా విశేషం. కాబట్టి ఈ చివరి 12 రోజులుగా పుష్కర స్నానం ఆచరిస్తే మొదటి 12 రోజులు చేసినటువంటి ఫలితం కూడా ఈ చివరి 12 రోజులు కూడా దక్కుతుందని విశ్వాసం. నిరుడైడ పుష్కరాలు జరిగినాయి. అయితే ఏడాది ఆఖర్లా మల్లోపారు వస్తాయి కాబట్టి ఆఖరి పుష్కరాలు అంటారట. అప్పుడు 35 లక్షల మంది భక్తులు వచ్చి తానాలు చేసిండ్రు. ఇప్పుడుగిన బగ్గనే వస్తారని అయితే అంటున్నారు. సో గత సంవత్సరం మనం ఏం చేసామంటే కాశీ నుంచి పండితుల్ని పిలిపించేసుకొని గోదావరి హారతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా 12 రోజులు గోదావరి హారతితో పాటు కొత్తగా ఈ సంవత్సరం తెప్పోత్సవం కూడా నిర్వహించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. కాళేశ్వరానికి 3360 ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. 10 మెడికల్ క్యాంపులు పెట్టిండ్రు. ముందే ఎండలు దంచబట్టే వచ్చిన భక్తులకు తక్లీఫ్ కాకుండా సరిపోను టెంట్లు, సలవ పందిలు వర్షి ఆడాడ నీళ్ల సౌలతి వేసిండ్రు ఆఫీసర్లు. మరి వికలాంగులకు గాని, వృద్ధులకు గాని, చిన్న పిల్లల తల్లులకు గాని కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్దలకు పిండ ప్రదానాలో ఇంకేదైనా మొక్కుంటే పొయ్యిరాండ్రి. మరి ఇప్పుడు తప్పితే మళ్ళా 12 ఏండ్లకే సరస్వతి పుష్కరాలు.